ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈటీవీ విన్ ఒరిజినల్స్లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్ రాజ్ తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రంతో కొత్త దర్శకుడు సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో దర్శక నిర్మాతలు, నటీనటులు వినూత్నంగా విడుదల తేదీని ప్రకటించారు. నా పేరు ఎనగంటి రాంబాయి. మా నాన్న పేరు ఎనగంటి వెంకన్న. మాది ఖమ్మం, వరంగల్ సరిహద్దుల్లో ఉండే ఒక ఊరు. నేను మా ఊళ్ళోనే ఒక అబ్బాయిని ప్రేమించిన. వాని పేరు రాజు. నిజానికి ఒక అమ్మాయి ప్రేమించాల్సిన అర్హతల్లో ఏ ఒక్కటి వాని కాడలేదు. కానీ వాడు బ్యాండ్ కొట్టే స్టైల్కి నేను పడిపోయాను. మీకు విషయం చెప్పనా? బొగ్గుతోని మా ఇల్లందు మండలంకి ఎంత పేరు వచ్చిందో అట్లనే మా ప్రేమతో మా ఊరికి అంత పేరు వచ్చింది. రాజు మాటల్లో చెప్పాలంటే మా ప్రేమ ఒక తీన్మార్, మా ప్రేమ ఒక దోమార్, మా ప్రేమ ఒక నాగిని. ఇట్లాంటి మా ప్రేమ కథని సాయిలు కంపటి సారు సినిమా తీస్తాడు. మా సినిమాను మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఎనగంటి రాంబాయి. ఇట్లాంటి సినిమా డెఫినెట్గా ఏంటంటే మన తెలుగులో తీయాలంటే ఫస్ట్ డేరింగ్ కావాలి. నిజంగా ఈటీవీని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ని స్క్రీన్ మీద ఎత్తాలంటే దానికి ఒక చాలా డేరింగ్ కావాలి. దానికి నిజంగా దీన్ని తీసుకొచ్చిన వేణు ఉడుగులు గారు కానీ, అలాగే దీని డైరెక్టర్ మన బోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా రూటెడ్ కథని చాలా బాగా తీసుకొచ్చారు. వేణు ఉడుగుల గారు ఒకటేసారి విన్నారండి, ఒకటేసారి నచ్చింది. అరే ఇది మనం చేస్తానరా తమ్ముడు అన్నాడు సార్. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ కానీ అదంతా కానీ కొంచెం అంటే ఎవరు తీసుకుంటారు ఏందని భయపడ్డప్పుడు చలో అంటే ఈటీవీ మన నితిన్ గారు, సాయి గారు అప్పుడే ఫ్రెష్ కంటెంట్ వింటా ఉన్నారు. సో నితిన్ గారు మన వేణన్న పోయి వాళ్ళకి ఇట్లా పికప్ చేసింది అనమాట. చేయగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అక్కడ నుంచి 2023 నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. అద్భుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి విషాదభరితమైన సంఘటన. బట్ ఆ సంఘటన ఆ ఊర్లోనే జరిగి ఆ ఊర్లోనే అజ్ఞాతంగా సమాధి అయింది. దాన్ని బేస్ చేసుకుని నాకు ఈ కథ సాయిలు కంపాటి చెప్పినప్పుడు ఆ సంఘటన నన్ను ఎంత కదిలించిందో, ఆ కథ విన్నప్పుడు నిజంగా నేను 1-2 రోజులు నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఈటీవీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను రాజుగా పుష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ నేను ఖచ్చితంగా ఒక మాట క్లారిటీగా చెప్పగలుగుతున్నా, ఈ సినిమా చాలా బాగుంటుందండి. మీరందరూ థియేటర్కి నవంబర్ 21 రోజు రండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అదే అండి, గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని ఒక నిజమైన సంఘటన. ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రపంచం మొత్తం తెలుగు రాష్ట్రాల వైపు చూసే లాంటి ఆ సంఘటన, అలాంటి సంఘటన ఈ రాజు వెడ్స్ రాంబాయి. అందుకే ఇది ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. నవంబర్ 21న డెఫినెట్గా గట్టిగా సౌండ్ చేయబోతున్నాం. ఇప్పుడు బ్యాండ్తో మీ అందరికీ ఎంత సౌండ్ వినిపించింది అంతకంటే గట్టిగా స్టేట్ అంతా కూడా అదే బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఈ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే పేర్లు చాలా ఉంటాయి. మా కాస్ట్ అండ్ క్రూ అంత అద్భుతంగా డెలివర్ చేశారు ప్రోడక్ట్ని.